దిస్ ఈజ్ డే 4 ఆఫ్ ఇంటీరియర్ డిజైనింగ్ టిప్స్. ఈ 3 విషయాలు మీకు తెలుసుంటే మీ పాత ఇల్లు చాలా కొత్తగా మారిపోతుంది. స్టెప్ 1, మీ పాత ఫ్లోరింగ్ని కన్ఫామ్గా చేంజ్ చేసేసేయాలి. అది కూడా ఎలా అనంటే ఎస్పీసీ ఫ్లోరింగ్తో పాటు. ఈ ఎస్పీసీ ఫ్లోరింగ్ అనేది మన పాత ఫ్లోరింగ్ మీద లే అవ్వడం వల్ల అసలు మనకు రిస్కే ఉండదు, మొత్తం మోడ్రన్ లుక్ వచ్చేస్తుంది. స్టెప్ 2, మీ సీలింగ్ వైట్ ప్యాచెస్ వస్తున్నాయా అండ్ మీ సీలింగ్ ఊడి పడిపోయేటట్టుందా, వెంటనే మీ ప్లంబర్ని పిలిపించి మొత్తం అంతా ఇల్లంతా చెకప్ చేయించుకోండి. ఎక్కడైనా సీపేజ్ ఇష్యూ ఉంది అని అనుకుంటే పాత పెయింట్ మొత్తం ఇలా రిమూవ్ చేసేసి అక్కడ 2K పెయింటింగ్తో పాటు మొత్తం అంతా ఫిల్ చేసేసి మొత్తం పాత మళ్ళీ రిటర్న్గా పెయింటింగ్ వేసుకోండి. ఎందుకు అనంటే దీనివల్ల 5 years వరకు ఎలాంటి ప్రాబ్లం రాదు మనకి. స్టెప్ 3, అండ్ ఇది చాలా ఇంపార్టెంట్ అయిన స్టెప్. సో మీ ఇంట్లో అదే పాత ట్యూబ్లైట్స్ యూస్ చేస్తున్నారా, ఇల్లంతా చాలా బోరింగ్గా కనిపిస్తుందా, అయితే వెంటనే నేను చెప్పే ఈ లైట్స్ యూజ్ చేయండి. ఇల్లు అయితే చాలా మోడ్రన్గా చాలా క్లాసిక్గా కనిపిస్తుంది. ఫ్లోర్ ల్యాంప్, టేబుల్ ల్యాంప్ అండ్ వాల్ ల్యాంప్ వీటిని యూజ్ చేయండి. ఇల్లు అయితే చాలా మోడర్న్గా కనిపిస్తుంది. అండ్ టెంపరేచర్ కూడా చూడండి, ఇదంతా కంప్లీట్ వామ్ వైట్ టోన్లో ఉండాలి. ఇల్లు అయితే చాలా చేంజ్ అయిపోతుంది. ట్రస్ట్ మీ. ఈ లింక్స్ మీకు కావాలి అని అంటే కామెంట్ బాక్స్లో వెళ్ళి పిన్ చేయండి. డూ ఫాలో ఫర్ మోర్.